ఉన్నాయి. 32 మంది అవ్వాతాతలు చనిపోయి ఉన్నారు. దానికి కారణం జగనే అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారు? అది ఎలా అనుకుంటారండి? కొద్దిగా వివేకం ఉన్న వాళ్ళెవరూ కూడా అలా అనుకోరు. జగన్మోహన్ రెడ్డి కారణం అనేది తప్పండి. దీని మీద పిటిషన్ వేసింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ గారు. అతి ఉత్సాహం మీద గబగబా వెళ్ళిపోయి హైకోర్టులో వేశారు. తర్వాత ఏమో సుప్రీంకోర్టు నుంచి కూడా తీసుకుని వచ్చారు. ఆయన చేసిన పొరపాటుని జగన్మోహన్ రెడ్డి మీద రుద్దటం ఏంటండి? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ లేదు, అవన్నీ సరే, వాలంటీర్స్ని పంపించద్దు అని అన్నావు. వాలంటీర్స్ని పంపించద్దు, మరి దాని ప్రత్యామ్నాయం కూడా నువ్వు పిటిషన్ వేసిన వాడివి, అది కూడా యాడ్ చేసి వేయాలి కదా. మన నోట్లో మాట వచ్చినంత తొందరగా ప్రాసెస్ జరగదుగా. నువ్వు ముందు రోజు చెప్పావు ఆర్డరు, వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, అప్పుడు స్టాఫ్ని చూడాలి, డిస్ట్రిబ్యూషన్ చేయాలి. 1వ తారీఖు రానే వచ్చేసింది. 1వ తారీఖు దాటగానే ఇంకా 1వ తారీఖు 20 అంటే సాయంత్రం 5 గంటలు అయిందో లేదో 1వ తారీఖు అయినా ఫంక్షన్లు ఇవ్వలేదు అంటుండే. అన్ని మాటలు మీరేనా? అంటే జనాలు పిచ్చోళ్ళ? మీరు ఏది మాట్లాడి పక్కవాడి మీద బురద జల్లితే నమ్మడానికి జనం పిచ్చోళ్ళ? వాస్తవం మాట్లాడాలి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి. దయచేసి జనాన్ని పిచ్చి వాళ్ళని చేయొద్దు. వ్యవస్థ సక్రమంగానే జరుగుతోంది. మీరు చేస్తున్న ప్రచారాల వల్ల ఏంటంటే పెన్షన్ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి ఉపయోగిస్తున్నాడు అని మీరు చేసే పిచ్చి ప్రాపకాండ వల్ల జనాలు, మంచంలో ఉన్న ముసలోళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాయో ఈ పూట వెళ్ళి తీసుకుంటే కానీ డబ్బులు రావేమో ఈ నెల అన్న ఆతృత భయంతో వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేగాని మీరు చేస్తున్న పిచ్చి ప్రాపకాండ వల్లనే జనాల్లో భయం అనేది వచ్చింది. వ్యవస్థ సక్రమంగానే జరుగుతోంది. పెన్షన్దారులందరికీ కూడా, ప్రజలకు అందరికీ చెప్తున్నది ఏంటంటే, నా విజ్ఞప్తి, అమ్మ మీకు మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. పెన్షన్ డబ్బులు ఆఫీసర్స్ తీసుకొచ్చి మీ ఇళ్ళకి ఇస్తారు. మీరు ఇంటి దగ్గరే ఉండాలి. అంటే వికలాంగులు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ మీరు ఇళ్ళ దగ్గరే ఉండి, వాతావరణం కూడా టెంపరేచర్ బాగా పెరుగుతుందమ్మా, ఈ ఉష్ణోగ్రతల బారిన పడి వీళ్ళు అంటే ఇతరులు చేసే ప్రచారాలు, పార్టీలు చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దు. ప్రభుత్వము అన్ని విధాలా కూడా అమలు చేస్తోంది. జాగ్రత్తలు తీసుకుని దయచేసి గమనించవాలి. అలానే ఇప్పుడు వాళ్ళ బాబాయ్ని చంపిన కేసు కూడా చంపింది మీరే అని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు నువ్వు ప్రజలకు చేయాల్సినవి మాట్లాడు. అచ్చుల గురించి, కుతంత్రాల గురించి ప్రజలకు ఎందుకు? ప్రజలు ఏం చేస్తారు? నీ ఇంట్లో దానికి ప్రజలు ఏం చేస్తారు? వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ పనిచేస్తోంది. చెప్పదలుచుకుంటే మీరు వెళ్ళి కాగితాలు ఇచ్చి వ్యవస్థని, కోర్టులని ఆశ్రయించండి. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలకు ఎందుకు చెప్పడం? ప్రజల దారిన ప్రజల్ని ఆలోచింప చేసుకోనియండి. ఎందుకు అనవసరం ప్రలాపలు? ఎవరిళ్లలో ఏం జరగడల్లా వీళ్ళు మాట్లాడితే తప్పు, నువ్వు మాట్లాడితే ఒప్పునా? 100% అండి. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే అని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నారు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. విడుదల రజనీ గారు గెలుస్తారు. మనం చూస్తున్నాము ఇప్పుడు సీట్ల సర్దుబాటుకే కొట్టుకుంటున్నారు. అంటే కొంచెం ఆలోచిస్తే సీట్ల సర్దుబాటుకే మాకని కొట్టుకుంటున్నారు. అంతకుముందు కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలందరూ కూడా అన్యాయం జరిగిందని నిరుత్సాహంగా ఉన్నారు. ఎవరైనా అంతే కదా. మనమంతా అలంకరించినాక ఎవడో వచ్చి పెత్తనం చేస్తే ఎవరికైనా బాధ ఉంటుందిగా. ఎంత మన ఇల్లు అయినా ఇంకోటి వచ్చి పెత్తనం చేస్తే బాధగానే ఉంటుంది కదా. అలాంటి నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడే పదవుల కోసమే వాళ్ళల్లో ఒక ఇది రాలేదు, సయోధ్యత రాలేదు. రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మంత్రులు అంటే మావాడు మంత్రి అని కొట్టుకుంటారు. మీ కొట్లాట్లతోనే సగం కాలం గడిచిపోతుంది. ఇది తప్పితే ఇంకొకటి ఏమీ జరగదు. ఏకపక్షంగా ఒక్కడే తన ఎజెండాతో ప్రజలకి, బడుగు బీద బలహీన వర్గాలకి శ్రేయస్సు కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే తన పార్టీ ఎజెండాతో వస్తున్నారు. ఆయనే గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి.